మారుతోంది కదా, ప్రపంచంలో అదే చూస్తున్నాం. అమ్మేవాడు ఒకడు ఉంటాడు, కొనుక్కునేవాడు ఒకడు ఉంటాడు. మా కళ్ళ ముందు వ్యాపారం జరుగుతుంది. కానీ గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు. వాళ్ళు చేసేది ఇదే కదా, ఆల్రెడీ అమ్ముడుపోయారు. ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల, రైతుల, ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు. ఇది మా కంటి ముందు కనిపిస్తోంది. దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి. బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి. మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళయ్యారు. అంటే మొనోపొలి, డ్యూఓపొలి అంటాం. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్కి అమ్ముడుపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు. కార్మికులు ఎక్కడ ఉంటారు అక్కడ, రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ. ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇదొక అరణ్య రోధనమే. కోర్టులు, కేసులు అంటారు, తెలియదా టైం అవుద్ది అంటే ఓపికని పరీక్షిస్తున్నారు. ప్రజల, కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. మనం మీడియా అయిన మీరు, మనలాంటి వాళ్ళు కంటిన్యూస్గా పోరాడమే దీనికి ఒకే ఆన్సర్. సార్, ఎప్పటి నుంచి చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ జరగదని చెప్తూనే ఇంటర్నల్ గా మొత్తం ప్రైవేటీకరణ అయిపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. ప్యాకేజీలు అంటారు, ఇంకేదో అంటారు కదా, అది కళ్ళ ముందే కనిపిస్తుందంట. అంటే అదే అది మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని రోజులు చూస్తూ ఉంటాం కదా. నిరంతరమైన పోరాటమే, ప్రశ్నించడమే దీనికి ఒకే దారి. ఎందుకంటే ఇవాళ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. కానీ స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్రశ్నిస్తున్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. దీని మీద ఏంటి సార్? వాళ్ళు వేరే దారి లేదు కదా వాళ్ళకి. ప్రశ్నించే గొంతులు వద్దు వాళ్ళకి, ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవరు ప్రశ్నించినా అది అదే సర్వాధికారం, వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతాయి. అందుకే అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మాట్లాడాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సార్, 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు సార్. అసలు ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులకు చెప్తే మంచిదా సార్? మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏరడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుతుంది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందో దానివల్ల, ఇది మనం ఆలోచించాలి. సార్, ఇటీవల చూసుకుంటే రాజేపేట సమస్య పైన పోరాటం చేసినటువంటి అప్పలరాజు అనే వ్యక్తి పైన 11 కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్? ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. స్టాండ్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది వాళ్ళ ఒక విచారణ కూడా. గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చారు. ఉన్నావు రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు. కనిపిస్తుంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. అందుకే వాళ్ళ ముందు సర్కారుల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ని చేతిలో పెట్టుకునేది. సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు. ఇంటికి పోలీసు వచ్చాడంట, ఏమైందో, పోలీస్ స్టేషన్ ఏంటో అని. అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం, కోర్టు ఉంది చూసుకుంటామని. కోర్టు ఉందో ముందు చూసుకుంటే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతిలో, అంతే కదా. సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటాం. ఆఖరికి దెబ్బ మనకి.
ప్రజలకి. ఎవరు మెజారిటీ, ఎవరు పర్మనెంటు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళ కదా. సెంట్రల్లో మోడీ అవలంబిస్తున్న విధానాలు అసలు ఎవరి కోసం అనుకోవాలి? మీరే అన్నారు ఆ ఇద్దరు అని, ఇద్దరి కోసం నడుస్తుందా, ప్రజలకు మేలు చేయడం కోసమా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. అందరికీ అన్నీ తెలుసు, మహాప్రభు గురించి అందరికీ అన్నీ తెలుసు, అంతే కదా. సార్ ఇండిపెండెంట్ మీడియా అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రెండింటి ప్రభుత్వాలు ప్రశ్నించడంలో ఏ స్థాయిలో ఉందని మీకు అనిపిస్తుంది? మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు, ఎవరి కోసం మాట్లాడి. ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలు అయినా కొంచెం మాట్లాడుతున్నాయి, దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు, అది నిరంతరంగా పోరాటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీరు మీ మధ్యలో మీకే తెలుసు. మీ ఓనర్స్కు ఎవరు పంపించేటప్పుడు పంపిస్తారు కదా, ఎలాంటి ప్రశ్న ప్రకాష్ రాజ్ గారు వచ్చారు కొంచెం ఎదిగించండి అని. మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. అది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటియులు ఇవన్నీ ఉండరు. రీసెంట్గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలేసింది. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ విల్ కమ్ అని. సార్, విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 99 పైసలకి కట్టబెడుతున్నారు సార్. మంచి విధానం అంటారా సార్? మంచిది కాదు కదా, మీకు తెలుసు కదండి. ప్రకాష్ రాజ్ గారు నోటించే రావాలా అది? అంటే మీలాంటి చెప్తే కొంతమందికి వెళ్తారు. చెప్పాను కదా, మీరు విన్నారు, నేను నవ్వాను, అందరికి తెలుసు అన్నారు. Sir, even the Indian film industry of late have been generating propaganda films like the Kashmir Files, Kerala Story. దాన్ని ఫైల్స్ అంటాను నేను, ఫైల్స్ అన్నా. Kashmir Files, Kerala Story, and now the Dhurandhar. So, what do you think about this kind of propaganda? థింక్ ఏంటంటే, మేము మీడియా అనుకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. అండ్ చాలా సినిమా, దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పారు. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు, ఏంటారు. దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేదు, దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా ఆయన. కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా, అందులో చెప్తారు కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది ఆడికి. మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి, జెనోఫోబియా. అంటే మన ఊరికి ఎవడైనా అపరిచితుడు, ఆగంతుకుడు వస్తే కొంచెం సంశయంగా చూస్తాం. దీన్ని వీళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ మనల్ని విడదీస్తారు, విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని భయంగా మార్చాలి కదా, దాన్ని ద్వేషంగా మార్చాలి కదా. దాన్ని కోము దంగలో, రేప్స్, కొట్టడము స్టార్ట్ చేసి మనం ఎదురు కొట్టుకునేలా చేస్తారు. వాళ్ళ పనులు అది చేస్తుంటారు. సో ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం. అండ్ నేను దేన్ని బ్యాన్ చేయనని చెప్పను. లెట్ ద పీపుల్ సీ. బ్యాన్ చేయడంలో ఏముంది, పీపుల్ చూడటం. మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్లో. ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్, బట్ 90% ఊరికే చూస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. బట్ దాని వెనక ఒక విషం ఉంది. ఆ విషయాన్ని ఎలా వేయాలి? సో
వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళతో గొడవ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సర్వైవ్. ఇప్పుడు కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయాన్ని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి. నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని? మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా, యువకుల గురించి మాట్లాడుతున్నారా, మనకి నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా, గుణాల గురించి మాట్లాడుతున్నారా? ఆర్ వి హ్యాపీ యాజ్ అ నేషన్? ఆర్ వి అర్నింగ్? కొంచెం మనకి ఎలా అంటే ఈ కప్పు ఉంది కదా, ఆ కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇప్పుడు కోల్డ్ వాటర్ ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే జంపేస్తుంది. ఇది పెట్టే తర్వాత కింద నిప్పు పెడతారు వాళ్ళు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్లో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలిని నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పుడు దాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళు కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు, అప్పుడు దాకా ఇలా చెప్తుంటారు. Sir, even coming to the Kannada film industry, it was very less visible decades before, but with KGF and Kantara, it has now become pan-India. అలా కదమ్మా, సక్సెస్లు ఫెయిలియర్స్లు ఉంటాయమ్మా. మలయాళం ఫిల్మ్ ఇస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. Compared to earlier అలా decades, అంటే గ్రోత్ ఇస్ ద మారాలి కదా. దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమా అని చెప్పాలి. whom do you attribute this to? This kind టు ద of నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ హూ హస్ బ్రాట్ ఇన్. ఎస్. సార్ ఐబొమ్మ రవి విషయంలో మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు. ప్రేక్షకులు చెప్తున్నారు. సినిమాలు చూడకపోతే చూడండి. మళ్ళీ ధరలు అలా కాదు, ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడంటే, అవును ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి, అలా అని అందరూ దొంగలే అంటే ఇంకేమవ్వాలి దేశం. సార్ శివాజీ, మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేక? సమర్థించడం ఏంటంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? అంటే కొంతమంది ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నారో అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు, ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు, అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, అన్యాయం కదా అది, తప్పది. ఆరావళి పర్వతాల మీద పెద్ద ఎత్తున పోరాటం జరిగింది, ప్రభుత్వానికి తగ్గింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియాలో వచ్చిన దానిలో తగ్గిందనేది నిజం. అంటే సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు, లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం? ఇంకేం చేయాలి? దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్, యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది. దే క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్.
ఆ పోరాటం జరగకపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా. ఇందులో పేపర్లో చూస్తుంటారు రుషికొండ అని అక్కడ గత ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఇది నేను ఏదో హైదరాబాద్ వైజాగ్లో నివాసమైనట్టు ఒక్కొక్క రోడ్ ప్రాబ్లం నన్ను అడిగితే ఎలారా, మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ, మినిస్టర్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. అంటే వాళ్ళని అడిగినా వాళ్ళకి లేనప్పుడు మీకు అడుగుతున్నారు. వాళ్ళు భలే వాళ్ళే. రుషికొండలో జగన్ ప్యాలెస్ అని 450 crores వెచ్చించారు. కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు, ఏదేదో అడిగి ఎందుకు ఈ గవర్నమెంట్ హోటల్కి ఇద్దామని అనుకుంటారు. దేశాన్నే ఇస్తున్నారు ఇంకా హోటల్. శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సభలు ప్రజలు రావాలి. ఎందుకంటే శ్రమికులకు ఉత్సవం, వాళ్ళ సాహిత్యోత్సవం ఇది. బట్ కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ ఫైట్, అవర్ ప్రతిరోధం. అండ్ ఇలాంటి వాటికి నేను ఎప్పుడు ఉంటా. ఐ వుడ్ లవ్ టు బీ హియర్. అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం, వీళ్ళతో కలవడం. ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు. అంటే ఒక అందరూ కలుస్తున్నాం. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్. అండ్ 2 నెలల ముందే అడిగారు, అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నా. ఎందుకంటే ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. నాకు అంత డబ్బు ఉంది, సో అవన్నీ వద్దు నాకు, నేను వస్తాను, మాట్లాడతాను. సార్, వైద్యం విద్య వైద్యం ప్రైవేటులోనే, అంటే ప్రైవేటు భాగస్వామ్యంలోనే నాన్న నెక్స్ట్ ఏదైనా అడుగుదాం నాన్న. కార్మిక సంఘాలు 100 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని పూర్తి చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా అదే స్థాయిలో పండుగలు చేసుకుంటుంది. ఎలా చూడాల్సింది? దేవుడు చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళు ఎవరు వాళ్ళు నాకు చెప్పరా. వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి 2 పేరు చెప్పమని చెప్పరా. 2 పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో 2 చెప్పరా. 2 ఒక్కరు 2 ఒక్కరైనా చెప్పమని చెప్పు. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడికి 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడాలి. అది కమలము ఆర్ఎస్ఎస్ఏ. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3,000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది అంటే పుల్లు కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది AK-47 అది ఏ దేశం మీద వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా, ఒక సంస్థ అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ, దాని గురించి మనం మాట్లాడాలి. మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు అడిగి. ఇంకా నేను రాజకీయం ఎవరు చేయాలని చెప్పా, ప్రజలు. నేను రాజకీయం చేస్తున్నా, ఓకే? అక్కడ కాదు, జనాల మధ్య నుంచొని ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు. అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బును చూసుకోండి నేను చెప్తున్నాను. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద రైట్ పాలిటిక్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పాలిటిక్స్. సార్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి నక్సల్స్ మీద, వరుసగా చంపుకుంటూ పోతున్నారు. అంటే కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయనేది ఇప్పుడు అటు వామపక్షాలు కానీ ఇతరులు ఆరోపిస్తున్నటువంటిది. అసలు అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఏమనుకోవాలి? మూమెంట్ తగ్గినా కూడా ఈ వరుస హత్యలు దీని మీద ఏమంటారు?
ఎవరిని ఎన్నుకున్నారో మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు, ఆడగది వేటాలి, అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు? ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూర్ అది అలా కాదు కదా, మనవాళ్లే కదా. ఎందుకు కోపడ్డావు? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి? అరెస్టులు ఏంటి? గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా? న్యాయం జరుగుతోంది. సింపుల్, బాధతో చెప్తున్నా. చాలు కదా, ఒక నిమిషం. థ్యాంక్ యూ.